టు డీటెయిల్ బిట్ అకాడమీ. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం 5th చాప్టర్ కాంబినేషనల్ సర్క్యూట్స్ డిస్కస్ చేస్తాము. దాని తర్వాత దాని మీద సంబంధించిన బిట్స్. అందులో ఫస్ట్ బిట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మల్టీప్లెక్సర్? మల్టీప్లెక్సర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. సెలెక్ట్ వన్ ఇన్పుట్ ఫ్రమ్ ద మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ సెండ్ ఇట్ టు ద అవుట్పుట్. నెక్స్ట్, స్ప్లిట్ వన్ ఇన్పుట్ టు ద మల్టిపుల్ అవుట్పుట్స్, కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ form to another, store data for later uses. So from the options, from the concept, I know you can guess it. Pause the video and try the answer. That is A. Okay, so it selects one input from the multiple inputs and send it to the output. సో మనకి చాలా ఇన్పుట్స్ ఉంటాయి, దాని నుంచి సెలెక్టర్ లైన్స్ అంటే కంట్రోల్ సిగ్నల్ లైన్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఏ ఇన్పుట్ అవుట్పుట్కి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది ఈ మల్టీప్లెక్సర్. Then next question, how many select lines are required for the 4-to-1 multiplexer? 4-to-1 multiplexer కి ఎన్ని సెలెక్టర్ లైన్స్ అంటున్నారు అంటే చెప్పాను కదా 2 పవర్ n లో తీసుకోవాలని. ఇప్పుడు 2 పవర్ n ఈక్వల్ టు 4 అంటే దానికి n వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది కదా. సో 2 select lines are required for 4-to-1 multiplexer. Okay, then what is the primary function of a demultiplexer? Demultiplexer దేనికి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. కంబైన్ ద మల్టిపుల్ అవుట్పుట్స్ ఇంటూ వన్ ఇన్పుట్, స్ప్లిట్ ఏ సిగ్నల్ ఇంటూ మల్టిపుల్ అవుట్పుట్స్, కన్వర్ట్ ద బైనరీ నంబర్స్ ఇంటూ డెసిమల్, యాడ్ టు బైనరీ నంబర్స్. అండ్ దీని ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ బి, స్ప్లిట్ ఏ సింగిల్ ఇన్పుట్ ఇంటూ మల్టిపుల్ అవుట్పుట్స్. సో మల్టీప్లెక్సర్లో ఏంటి, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ టు 1, ఇక్కడ ఏంటంటే సింగిల్ టు మెనీ. సో 1 to many, many to 1 అట్లా అనమాట మల్టీప్లెక్సర్ డీమల్టీప్లెక్సర్. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ 1 to 4 డీమల్టీప్లెక్సర్ హౌ మెనీ సెలెక్ట్ లైన్స్ ఆర్ నీడెడ్? సేమ్ యాజ్ ఇట్ ఈస్. మన మల్టీప్లెక్సర్కి డీమల్టీప్లెక్సర్కి సెలెక్టర్ లైన్స్, దానికి ఇన్పుట్ నెంబర్ ఆఫ్ కౌంట్ చూస్తాం, ఇక్కడ అవుట్పుట్ నెంబర్ ఆఫ్ కౌంట్ చేస్తాం. సో దట్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఎన్కోడర్? ఎన్కోడర్ యొక్క రోల్ ఏంటి? సో కన్వర్ట్ ద మల్టిపుల్ ఇన్పుట్స్ ఇంటూ ఏ బైనరీ కోడా, లేకపోతే కన్వర్ట్ ద బైనరీ డేటా ఇంటూ డెసిమల్, సెలెక్ట్ డేటా ఫ్రమ్ ద మల్టిపుల్ సోర్సెస్, లేకపోతే డేటా రౌట్ టు డిఫరెంట్ అవుట్పుట్ లైన్స్. సో దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ. అదేంటంటే మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకొని బైనరీ కోడ్లోగా రిప్రజెంట్ చేస్తుంది మనకి ఎన్కోడర్. సో హౌ మెనీ అవుట్పుట్స్ డస్ 8 to 3 ఎన్కోడర్ హ్యావ్? సో 8 to 3 ఎన్కోడర్లో అవుట్పుట్ లైన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో మీకు అక్కడ ఆప్షన్స్ బట్టి తెలిసిపోతుంది, దట్ ఈస్ 3 అనమాట. ఓకే, 8 to 3 అంటున్నాడు, 8 నుంచి 3 అంటే 3 లాస్ట్ టోటల్ అవుట్పుట్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్, ఏ 2-to-1 మల్టీప్లెక్సర్ హ్యాస్ హౌ మెనీ డేటా ఇన్పుట్స్? సో 2 to 4 మల్టీప్లెక్సర్ ఉంది, డేటా ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఇది కూడా ఇచ్చిన దాన్ని బట్టి స్టేట్మెంట్లో తెలుస్తుంది, దట్ ఈస్ 2. 2 నుంచి 1 అంటే మల్టీప్లెక్సర్ కాబట్టి ఫస్ట్ 2 దెన్ 1 కాబట్టి. ఓకే, అండ్ 8th క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ డస్ ఎ 3 to 8 డీకోడర్ హ్యావ్? 3 to 8 డీకోడర్కి మనకి అవుట్పుట్లో ఏముంటుంది అని అడుగుతున్నారు. సో 2 అవుట్పుటా, 4, 6, 8? సో ఆబ్వియస్లీ మీకు ఇక్కడ ఆప్షన్స్లో 3 లేదు కాబట్టి 8 అని పెట్టవచ్చు. ఓకే, దట్స్ ఫైన్, బట్ కాన్సెప్ట్ కూడా ఒకసారి తెలుసుకొని పెట్టండి. ఇన్ కేస్ ఆప్షన్ 3 ఉంటే యూ విల్ లూజ్, ఐ మీన్ కన్ఫ్యూజన్లో ఫాస్ట్గా పెట్టేస్తే అందుకని. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఇన్ డేటా ట్రాన్స్మిషన్? ఒక డేటా ట్రాన్స్మిషన్లో ఎర్రర్ని కరెక్ట్ చేయాలన్నా డిటెక్ట్ చేయాలన్నా మనం ఏది యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. సో ఎన్కోడరా, డీకోడరా, మల్టీప్లెక్సరా, పారిటీ జనరేటరా? సో అప్లికేషన్స్ కూడా తెలుసుకోమన్నాను కదా, సో ఇది అనమాట బిట్స్కి యూజ్ అవుతాయని. సో డీకోడర్ అన్నమాట, డీకోడర్ మనకి ఎర్రర్ డిటెక్షన్కి కరెక్షన్కి యూజ్ చేస్తాం ఇన్ డేటా ట్రాన్స్మిషన్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ సెట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ అ 4-to-1 మల్టీప్లెక్సర్? సో ఆప్షన్స్ చూడండి. కన్వర్ట్ ద బైనరీ ఇన్పుట్ టు డెసిమల్ అవుట్పుట్స్, route one of 4 input lines to output, encode binary numbers into a small form. Next, D, decode the binary input. The correct answer is B, that is route one of 4 input lines to the output. Okay, concept అదే కాన్సెప్ట్ మళ్ళీ క్వశ్చన్ ఫార్మాట్ మార్చి అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు
కాన్సెప్ట్ తెలుసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ అయినా ఆన్సర్ చేస్తారు. సో, అందుకనే నేను మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత అట్‌లీస్ట్ కాన్సెప్ట్ అంతా చెప్పలేకపోయినా సమ్మరీ ఇస్తున్నాను. ప్రతి కాన్సెప్ట్ సమ్మరీ తర్వాత నేను మీకు ఆ టెక్స్ట్ కూడా ఆ నోట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. డౌన్‌లోడ్ చేసి ఒక్కసారి చూసుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.